యెహోషాపాతు రాజు అయ్యుండి కూడా తన ప్రజలతో సమాలోచన చేశాడు. ఇక్కడ రాజులోని తగ్గింపును కనిపిస్తుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరచునని ప్రభు అంటున్నాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించండి. రాజులోని తగ్గింపు దేవుని మీద ఆధారపడేలా చేసింది. ఇక్కడ రాజు తన సైన్యపు బలబలాల కంటే దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. అందుకే దేవుని స్తుతించడానికి గాయకులు నియమించాడు. వారు సైన్యం ముందు యెహోవాకు కృతజ్ఞత అర్పించండి, ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది అంటూ దేవుని స్తుతిస్తూ ముందు కదులుతున్నారు. ఎదురుగా శత్రు సైన్యం ఏమాత్రం తేడా చేసిన శత్రువుల చేతిలో బలివ్వక తప్పదు. అలాంటిది యెహోషాపాతు ఏమాత్రం శత్రువు గురించి ఆలోచించలేదు, కానీ తన దేవుని శక్తి మీదనే ఆధారపడ్డాడు. తన విశ్వాసాన్ని క్రియల రూపంలో కనపరుస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26లో క్రియలు లేని విశ్వాసం మృతమని వ్రాయబడినది. విశ్వాసం ఉన్నదంటే దానిని క్రియల రూపంలో చూపెట్టాలి. యెహోషాపాతు రాజుకు పిచ్చా ఏమైనా